ప్రభునందు ప్రియ ఆత్మీయ విశ్వాసులారా, ఈ దినము దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన నేటి వాగ్దానము. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, నమ్మదగినది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును, బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుడు తన వాక్కులో ఇచ్చిన ఉపదేశం కూడా ఆయన మహిమను వెల్లడిస్తూ ఉంది. ఇక్కడ మోషే రాసిన గ్రంథాల గురించి దావీదు మాట్లాడుతున్నాడన్నది స్పష్టం. ఇప్పుడైతే విశ్వాసులకు పూర్తి బైబిల్ అందుబాటులో ఉంది. ఇది దేవుని జ్ఞానం, ప్రేమ, ప్రభావం, మహిమలను గురించి మరింత సంపూర్ణంగా ప్రకటిస్తున్నది. దేవుని వాక్కును తెలుసుకుని నమ్మి అనుసరించే సాధారణ వ్యక్తికి అలా చెయ్యని మహాజ్ఞాని కంటే, మేధావి కంటే ఎంతో ఎక్కువ జ్ఞానం ఉంటుంది. ఎందుకంటే అది యెహోవా భయాన్ని అతనికి నేర్పుతుంది. యెహోవా ఇచ్చిన ఉపదేశం లోపం లేనిది, అది ఆత్మకు జీవం తెస్తుంది. యెహోవా శాసనాలు నమ్మతగినవి, అవి మందబుద్ధులను తెలివైన వారుగా చేస్తాయి. గడ్డి ఎండిపోతుంది కానీ మన దేవుని వాక్కు శాశ్వతంగా నిలిచి ఉంటుంది. దేవుడు చేస్తానన్నది తప్పక చేస్తాడు. బైబిలులోని ఆయన మాటలు మనుషుల అనుభవాల కొలిమిలో పరీక్షలకు గురి అయినవి. మానవ చరిత్ర కాలమంతట్లో అవి నిజమని నిరూపించబడ్డాయి. ఆయన వాక్కు కల్తీ లేనిది, దానిలో పొరపాటు ఏమాత్రమూ లేదు. పేతురు రాసిన మొదటి లేఖలో చెప్పినట్లుగా, మీరు నాశనమయ్యే బీజం నుంచి కాదు కానీ ఎన్నడూ నాశనం కాని ద్వారానే, అంటే సజీవమైన శాశ్వతమైన దైవవాక్కు ద్వారానే కొత్త జన్మం పొందారు. అనుగ్రహింపబడిన ఈ వాగ్దానము నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీవిచ్చిన ఈ వాగ్దానమును బట్టి నీకు వేలాది స్తోత్రములు, వందనములు. నీ వాగ్దానములో మీరు తెలియచేసినట్టుగా తండ్రి, నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకున్న వారికి సర్వజ్ఞానమును అనుగ్రహిస్తానని మీరు సెలవిస్తున్నారు. నీవిచ్చిన ఉపదేశం లోపం లేనిదని, అది ఆత్మకు జీవం తెస్తుందని, యెహోవా శాసనాలు నమ్మదగినవని, అవి మందబుద్ధులను తెలివైన వారుగా చేస్తాయని మీరు సెలవిస్తున్నారు. తండ్రి, మేము మందబుద్ధులుగా ఉన్నట్లయితే ఆయన నీ ధర్మశాస్త్రము ద్వారా మమ్మలను నీ యొక్క జ్ఞానముతో నింపి నడిపించండి. ఏ లోపములు లేని నీ ధర్మశాస్త్రాన్ని మేము అనుసరించే వారముగా ఉండుటకు మీరు సహాయం దయచేయండి. మా ప్రభు, నీ యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానానికి మూలమని మీరు సెలవిస్తున్నారు. అట్టి భయభక్తులు కలిగి మేము జీవించే వారముగాను, నీ వాక్యము ద్వారా మా నడతలను సరిచేసుకునే వారముగా ఉండుటకు నీ యొక్క జ్ఞానాన్ని ప్రసాదించి మమ్మల్ని నడిపించండి. తండ్రి, మంచి తెలివితేటలు గలవారుగా ఉండి తండ్రి, మేము సైతాను కుయుక్తులకు లోనయ్యే వారంగా కాకుండా తండ్రి నాయన, ఆత్మీయ విశ్వాసములో నీ జ్ఞానము సంపాదించి నడుచుకుని వారముగా ఉండుటకును, నీ ధర్మశాస్త్రానుసారంగా మేము నడుచుకొని నాయన క్రియలు కలిగిన విశ్వాసం కలిగిన వారముగా ఉండుటకు మమ్మల్ని అందరినీ ఉంచమని, ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్క బిడ్డను ఇహలోక సంబంధమైన జ్ఞానముతో కాకుండా నీ పరలోక సంబంధమైన జ్ఞానము కలిగిన ధర్మశాస్త్ర జ్ఞానమును సంపూర్తిగా అనుగ్రహించి ప్రతి ఒక్కరిని శుద్ధి చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు వారి దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.